ఇదేనండి బాబు విజనరీ. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పరిశ్రమల కోసం భూములు కేటాయిస్తే భూ పందేరాలు, భూ దోపిడి. అదే చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తేనేమో అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం. చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి దోపిడీ ఎలా ఉంటుందో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడల్లా మనం పరిశీలిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లీరావు అనేటటువంటి ఒక తన బినామీకి ఏ విధమైనటువంటి అర్హతలు లేకపోయినా సరే అతను స్థాపించినటువంటి సంస్థను, ఒక ఫేక్ సంస్థని దృష్టిలో పెట్టుకొని గచ్చిబౌలిలో ఖరీదైనటువంటి భూములను, దాదాపు 850 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూములను కారు చౌకగా అతనికి ఆ రోజుల్లో కేటాయించి 50,000 రూపాయలకే ఎకరా కేటాయించి 850 ఎకరాలు దాదాపు కేటాయించి ఇదిగో అభివృద్ధి కోసం అన్నాడు. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాన్ని విచారణ చేసింది, ఆ కేటాయింపులు రద్దు చేసింది, అది వేరే సంగతి. ఇక ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పరుగులెడుతోంది అనేటటువంటి ఒక ప్రచారమే తప్ప వాస్తవ రూపంలో ఏమీ లేకుండా ఏం చేశారు? ఇప్పుడు కేటాయింపులు ఒకసారి కానీ మనం చూస్తే, వర్సా యుఆర్ఎస్ఏ అనే వాళ్ళకి విశాఖపట్నంలో ఒక 60 ఎకరాలు కేటాయించాడండి. 60 ఎకరాలు కేటాయించాడు. సరే, ఈ వర్సా ఎవరా? ఇది కీలకమైనటువంటి ప్రాజెక్టులకు భూములు కేటాయింపు అని చెప్పేసి సదరు ఈ బైబిల్ అని చెప్పుకునేటటువంటి, ఖురాన్ అని చెప్పుకునేటటువంటి, భగవద్గీత అని చెప్పుకునేటటువంటి ఈనాడులోనే రాశారండి. ఏమిటి ఈ కీలక ప్రాజెక్టు? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఈ ప్రాజెక్టు టర్న్ ఓవర్ ఏంటి అని గూగుల్లో నేను చెక్ చేశానండి. చెక్ చేస్తే అది ఏంటి, అన్ఎడ్యుకేటెడ్ రీసెర్చ్ స్కాలర్స్ ఆడిట్ అని ఉందండి. అది ఎప్పుడు మొదలుపెట్టారు? 2025 ఫిబ్రవరిలోనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు ప్రారంభించినటువంటి ఒక ఫేక్ సంస్థ అయి ఉంటుంది ఇది. లేదా ఇంకొక అబ్రివేషన్తో, జాతీయ స్థాయిలో డిఫరెంట్ అబ్రివేషన్ తోటి ఇంకొకటి ఉంది. అదైనా డిసెంబరు 2024లో స్థాపించబడింది. వీళ్ళకి 60 ఎకరాల భూమిని అప్పనంగా కేటాయించాడండి. ఇక మన మాస్టర్ కాపీ మాస్టర్ కదా, కాపీ మాస్టర్ అయ్యి ఉండి నేనే విజనరీ, నేనే దాన్ని కనిపెట్టాను, నాతోనే మొదలు అని కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి మనం చూసాం. ఈయనేం చేశాడు? 2016లో 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు తన గుజరాత్ రాష్ట్రంలోకి పరిశ్రమలు ఆకర్షించడం కోసం టాటా కంపెనీ వాళ్ళకి 99 పైసలకే ఎకరా భూమిని లీజుకి ఇచ్చాడండి. దాన్ని మనోడు కాపీ కొట్టేశాడు. కాపీ కొట్టేసి అందుట్లో కాపీ కొట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే నేనే బ్రాండ్ అంబాసిడర్, నన్ను చూసి పెట్టుబడులు వస్తాయంటే ఎవ్వరు ముందుకు రాట్లా. ఎక్కడ పెట్టుబడులు వచ్చినటువంటి దాఖలాలు ఏమీ లేవు. అసలు ఈయన విలువ ఎంత అంటే, ఈయన చూసి పెట్టుబడులు పెట్టేవాళ్ళు వచ్చే పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఈయన విలువ 99 పైసలు అని చెప్పేసి నెటిజన్లు కూడా కోడై కుయ్యాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈయనేం చేశాడు? 2016లో, 14లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 16లో తన సొంత రాష్ట్రం కోసం, ఆయనకు ప్రధానమంత్రి అనేసరికి విశిష్టమైన అధికారాలు ఉంటాయి కదా, రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ, అదే రాష్ట్రం మీద అంటే దేశం మొత్తం మీద ఏమో సవతి తల్లి ప్రేమ, రాష్ట్రం మీద ఏమో కన్నతల్లి ప్రేమ చూపిస్తూ అక్కడ టాటా టీసీఎస్ వాళ్ళకి కేవలం 99 పైసలకే భూములు కేటాయించాడండి. దాన్ని మనోడు కాపీ కొట్టాడు. దాన్ని మనోడు కాపీ కొట్టేసి 21 ఎకరాల భూముల్ని
ఎక్కడ మన విశాఖపట్నంలో 99 పైసలకే ఎకరం వాళ్ళన్న లీజ్ అన్నారు. ఈయన సేల్స్ పెట్టేశాడండి. అంటే ఈయన 99 పైసలకు భూములు కేటాయిస్తే కానీ కంపెనీ వాళ్ళు రావట్లేదన్నమాట. ఇది ఈయన విజనరీ. ఈయన అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి రిక్తహస్తాలతో వచ్చారు కదా. దావోస్ వెళ్ళి ఆహా ఓహో అంటూ చెప్పి ఈ మీడియా వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు కదా. ఎముకలు కొరికే చలిలో కూడా కోర్టు లేకుండా వచ్చి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు కదా. ఆ తీరా చూస్తే పెట్టుబడులు వచ్చింది శూన్యం. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఎవరు వచ్చేవాళ్ళు లేకపోతే టీసీఎస్ వాళ్ళకి ఎప్పుడో నరేంద్ర మోడీ గారు కేటాయించినటువంటి విధానాన్ని కాపీ కొట్టి 21 ఎకరాలు 99 పైసలకే కేటాయించాడండి. ఎకరా 99 పైసలకి. ఇదండి బాబు గారి విజనరీ. బాబు గారు డబ్బా కొట్టుకోవటం తప్ప ఇండస్ట్రియల్ నాలెడ్జ్ కానీ, ఇండస్ట్రీస్ని పెంచేటటువంటి నాలెడ్జ్ కానీ, ఐటీ నాలెడ్జ్ కానీ, ఐటీ కూడా అంతే. అప్పట్లో ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకలో ఆయన ఐటీకి ఆద్యుడైతే కాదు నేనే ఆద్యుడిని అని చెప్పుకున్నాడండి. హైటెక్ సిటీని ప్రారంభోత్సవం చేసిన ఆయన రాజీవ్ గాంధీ ఆదేశాలతోటి అప్పటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితే హైటెక్ సిటీ నాదే అని చెప్తాడండి. అదేవిధంగా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభోత్సవం చేసింది, శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారే. ప్రారంభోత్సవం చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే పూర్తి చేశాడు. ఆలోచన నాది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు కూడా నాదే అంటాడండి. ఈయన విజనరీని కాస్త గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులు తప్ప కొత్త ప్రాజెక్టులు ఏమీ రావటం లేదని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని చెప్పేసి ఈ రకంగా భూములను పందారం చేయటానికి వచ్చాడు. ఆయన విలువను తగ్గించుకుంటున్నాడు. ఆయనను చూసి పెట్టుబడులు రావటం లేదు అనేటటువంటి విషయాన్ని రాష్ట్రానికి అర్థమయ్యే విధంగా టీసీఎస్ వాళ్ళకి 99 పైసలకే భూములు కేటాయించాడండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన బాబు యొక్క విజనరీ. నమస్తే.